బ్రేకింగ్ చూస్తున్నాం. కుక్కతోక వంకర అన్న మాదిరిగా పాక్ బుద్ధి మారడం లేదు. ఆపరేషన్ సింధూర్ తో దెబ్బతిన్నా బుద్ధి మార్చుకోవడం లేదు. భారత్ చుట్టూ పాక్ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు కుట్రలు పన్నుతోంది. భారత్ సరిహద్దు దేశాల్లో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. భారత్ బంగ్లాదేశ్, భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుందని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. సరిహద్దుల్లో శిక్షణా శిబిరాలు, నివాస సముదాయాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించాయి. సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో పలువురు ఉగ్రవాదులను భారత్ అరెస్టు చేసింది. వారిని విచారించిన అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులపై భారత్ నిఘా పెంచింది. నేపాల్లో తమ సంస్థలను విస్తరించేందుకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అల్ ఖైదా, ఐసిస్ తమ కార్యకలాపాలను విస్తరించేందుకు 5 నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భద్రతా బలగాలు పసిగట్టాయి. ఇందుకోసం బంగ్లా, నేపాల్లకు పాక్ నుంచి నిరంతరం వలసలు కొనసాగుతున్నాయి. ఉగ్ర శిబిరాల నిర్వహణకు తుర్కియా నుంచి నిధులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢాకాలోని జమత్-ఇ-ఇస్లామీ కార్యాలయ పునరుద్ధరణకు కూడా అక్కడి నుంచే నిధులు సమకూర్చినట్లు సమాచారం. దాయాది కుట్రలను ముందుగానే పసిగట్టింది భారత్. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది.